రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ జాయింట్ ప్రెస్ మీటింగ్ చేసిన అతిథులకు, ఆనరబుల్ మినిస్టర్ గారికి, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ సతీష్ బాబు గారికి, పెద్దలకు, మా మీడియా వారికి అందరికీ శుభోదయం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆర్ఐ డిస్ట్రిక్ట్ 3020లో ఇది రెండవ ప్రాజెక్టు. 2018లో ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరఫున ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆంధ్ర హాస్పిటల్స్ వారు ముందుకు రావడం అనేది మాకు ఎంతో సంతోషకరం. మేము ఈ ప్రాజెక్ట్ చేయడానికి వారు మాకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మూడు విషయాలు 3 సెకండ్లు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే పెద్దలు ఉన్నారు. మొదటిది, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడని ఆంధ్ర హాస్పిటల్స్ వారు ఈ ప్రాజెక్ట్ చేయమని ఎప్పుడు అడగరు, వారు అవసరం లేదు. కానీ మేము వారిని కోరిన దాన్ని బట్టి ఆంధ్ర హాస్పిటల్స్ వారు ముందుకు వచ్చి 2018లోనూ ఈ సంవత్సరంలోనూ ఈ 70 ఆపరేషన్ చేయడానికి ఆసుపత్రి వారు ముందుకు వచ్చిన దాన్ని బట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రెండవది, పిల్లల గుండె శస్త్రచికిత్సలు పెద్దవారి గుండె శస్త్రచికిత్సల కన్నా క్లిష్టంగా ఉంటాయి. 62 ఆపరేషన్ లాస్ట్ టైం చేసినప్పుడు మరి చీఫ్ డైరెక్టర్ ఆఫ్ ది చిల్డ్రన్స్ సర్వీసెస్ డాక్టర్ పివి రామారావు గారు కానీ, కె విక్రమ్ గారు కానీ, వారు 62 ఆపరేషన్స్లో వాళ్ళ పేరులో ఉన్న బి బట్టి అన్ని ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. వెంకట అక్కడ విక్రమ్ గారు, ఇక్కడేమో వెంకట రామారావు గారు. అట్లాగే రమణమూర్తి గారి పేరులో కూడా బి ఉంది. ఇక జే శ్రీమన్నారాయణ శ్రీలో ఎస్లో ఏం లేదనుకున్నారు, ఎస్లో కూడా సక్సెస్ ఉంది. దిలీప్ గారు ఏమన్నా నా పేర్లో ఏం లేదనుకున్నారు, డి అంటే డెఫినెట్ సక్సెస్ ఉంది వారి ఆపరేషన్స్లో. కనుక ఈ టీంని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి మాకు ఇచ్చిన దాన్ని బట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మూడవది, పిల్లలకు ఆపరేషన్ చేయాలంటే మినిమం 2 lakhs నుంచి 3 lakhs. ఈరోజు మనం చూస్తే 70 ఆపరేషన్కి వారు మనకి మేము ఇచ్చేది 57,88,449.62 అంటే ఒక ఆపరేషన్ 2 లక్షలు తీసుకుంటే 70 ఆపరేషన్లు 1,40,00,000 వారికి ఇవ్వాలి. ఇక్కడ ఏదో చీప్గా చేస్తారనుకోవద్దు. కేవలం వారు తగ్గించుకొని పేద పిల్లలకి ఉచితంగా లేదా సబ్సిడైజ్డ్ ప్రైస్లో చేయడానికి అంత తక్కువ ఫండ్స్ని వారు స్వీకరించి చేయడం అనేది ఆంధ్ర హాస్పిటల్స్ వారి యొక్క గొప్పదనం. సో ఈ 3 విషయాల్లో మేము ముందుంచుతున్నాను. తర్వాత మా రోటరీ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ పిల్లా మోహన్ గారు వారి తొలి పలికిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వేదిక అలంకరించినటువంటి పెద్దలు, మన ప్రియతమ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, మా గవర్నర్ గారు సతీష్ గారికి, అలాగే మా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పట్టారావు గారు, ఈ రమణమూర్తి గారు అండ్ టీం ఆంధ్ర హాస్పిటల్ మొత్తాన్ని కూడా స్వాగతం. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ 70 చిన్నపిల్లల ఆపరేషన్లు పేద పిల్లలకి చేయడం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ గ్లోబల్గా తీసుకొచ్చి దానికి మ్యాచింగ్గా ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు ఆ మ్యాచింగ్ ఫండ్ని వాళ్ళు బరాయిస్తూ ఇక్కడ చేయడం, దానికి ప్రారంభోత్సవానికి మన మినిస్టర్ గారు, మనందరికీ ఇష్టమైనటువంటి మినిస్టర్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. మేము ఇట్లాంటి గ్లోబల్ గ్రాంట్స్ చాలా చేసామండి. అంతకుముందు కూడా ఈ కుష్టి వ్యాధిగ్రస్తులకి ఆపరేషన్ చేసాము. ఇలాగే ఈ చిన్నపిల్లలకి అంతకుముందు ఒకసారి చేసాము, రెండోసారి చేయడము. తర్వాత టాయిలెట్ కాంప్లెక్స్లు కడుతున్నాము. తర్వాత ఐ హాస్పిటల్కి మన రాజమండ్రిలో ఇచ్చాము. ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తున్నాము. ఇట్లా ముందుగా మీ అందరూ కూడా పత్రికా విలేకరులు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను వచ్చినందుకు. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షుడు పిల్లా మోహన్ బాబు గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ సతీష్ బాబు గారు, ఆంధ్ర హాస్పిటల్ అధినేతలు, తర్వాత రోటరీ మిత్రులకి, పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మా కాంటాక్ట్ పర్సన్ చంద్రరాజ్ గారు చెప్పినట్లు ఇది కొంత సహాయం మాత్రమే.
మేము చేసేది కొన్ని ఆపరేషన్లకే చేస్తున్నాం, కానీ ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు గత 4 సంవత్సరాల పై నుంచి కూడా ఇది ఒక యజ్ఞంగా తీసుకుని వివిధ దాతల సహకారంతో లేకపోతే వివిధ సంఘాల సహకారంతో చేస్తున్నారు. చేసినప్పుడు ఏమంటే ఇందాక చెప్పినట్లు 2-3 లక్షలు ఖర్చు అయ్యేది కొంతే వాళ్ళు ఇస్తారు, మిగతాదంతా ఆంధ్ర హాస్పిటల్ పెట్టుకుంటారు. అంటే ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 2 కోట్ల రూపాయలు దీని మీద ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు వెచ్చిస్తున్నారు. అంటే వాళ్ళని పొగట్టడానికి చెప్పట్లేదు, వాళ్ళ సేవా నిరతి అది. ఇంకో విషయం ఏంటంటే ఈ రకమైన హార్ట్ ఆపరేషన్లు అంటే చిన్న పిల్లల్లో కంజెనిటల్ పుట్టుకతోనే వచ్చిన హార్ట్ జబ్బులకు ఆపరేషన్లు చేసే ఒకే ఒక సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్. ఇప్పుడు మన లిస్టులో కూడా చాలామంది శ్రీకాకుళం నుంచి ఇటు సౌత్ ఆంధ్ర నుంచి కూడా ఈ ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తున్నారు. విజయవంతంగా చేయడంలో వీళ్ళు ఒక పేరు కూడా సంపాదించుకున్నారు. దానికి ఒక సేవా సంస్థగా రోటరీ వారి సహాయ సహకారాలు అందిస్తోంది. గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఫౌండేషన్ అనేవాళ్ళు అమెరికా నుంచి ఈ డబ్బులు సహాయం చేస్తుంటే మేము అలాగే రోటరీ ఫౌండేషన్ దాన్ని అంతా కలిపి ఇది 2వ ప్రాజెక్ట్. ఇంతకుముందు ఒక 62 ఆపరేషన్లు చేసాం, ఇప్పుడు ఇంకో 70 ఆపరేషన్లకి సహాయం చేస్తున్నాం. ఈ డబ్బులు సీడ్ మనీగా ఉపయోగించిన ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మా రోటరీకి ఒక 7 ప్రాధాన్య విషయాలు ఉంటే దాంట్లో ఒకటి మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్. ఆ చైల్డ్ హెల్త్లో భాగంగానే పిల్లలందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తాము. సాధారణంగా ఇటువంటి గుండె జబ్బులు వచ్చిన పిల్లలు పుట్టినప్పుడు స్తోమత కలిగిన వాళ్ళైతే ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారు, కానీ స్తోమత లేని వాళ్ళు వీడి కర్మింతీలని వదిలేస్తారు. వాళ్ళు ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతికి కష్టాలు పడి ఆయాసాలు ఎన్ని వచ్చిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. పెద్ద పిల్లలుగా పెరగడానికి అవకాశం లేదు. అటువంటి వారికి ఒక గొప్ప అవకాశం ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్ ద్వారా రోటరీ క్లబ్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ ఆపరేషన్ను సద్వినియోగం చేసుకుంటంలో కూడా మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ ప్రాజెక్టుకి ఓ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి సమక్షంలో ఆ డబ్బులు చెక్ని ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళకి మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు నిప్పించడం జరుగుతుంది. దీన్ని మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చి దీన్ని ఉపయోగించుకునేటట్టు చేస్తారని ఆశిస్తూ ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా రోటరీ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలను కూడా మా గవర్నర్ గారు తర్వాత చెప్తారు. దాని గురించి కూడా మీరు కొంత అవగాహన కలిగించుకోవాలని ఆశిస్తూ సెలవు. నాకు ఒక విధంగా ఈరోజు ఒక విధంగా గర్వంగాను ఆనందంగాను ఉంది. రోటరీ ఇంటర్నేషనల్ ఫండ్ అనేది రావటం అనేది ఎంతో మెటిక్యులస్ స్క్రూటినీ తర్వాత వాళ్ళు స్పెండ్ చేసే ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా స్పెండ్ చేస్తారు. గత 5 సంవత్సరాలుగా మనం చేస్తున్న కృషి, మనం చేస్తున్న సేవ ఆంధ్ర హాస్పిటల్ వైపు నుంచి దానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఒక విధంగా గర్వంగా కూడా ఉంది. దీన్ని సాధ్యం చేసినందుకు ఈ కమిటీ ఏదైతే ఉందో రోటరీ గవర్నర్ గారి దగ్గర నుంచి పట్టాభిరామయ్య గారు, చంద్రరాజు గారు, ప్రభాకర్ గారు వీళ్ళందరూ చేసిన కృషికి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఆయన మంత్రివర్యులే కాకుండా మాకు కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట. పర్సనల్గా కానీ ఫ్యామిలీ వైజ్ చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఐ థింక్ మోర్ దెన్ 2 decades అసోసియేషన్ అనమాట. వాళ్ళ పిల్లల్ని కూడా ట్రీట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమ్ టు దిస్ మీటింగ్ అండి. విత్ రిగార్డ్స్ టు మన కార్డియాక్ సర్జరీస్ తీసుకుంటే లాస్ట్ 5 years నుంచి 2015 నుంచి ఆంధ్ర హాస్పిటల్స్లో హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో చిల్డ్రన్ కార్డియాక్ సర్జరీస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపుగా 2000 సర్జరీస్, చిల్డ్రన్ హార్ట్ సర్జరీసే కానీ ఇంటర్వెన్షన్సే కానీ మోర్ దెన్ 99% సక్సెస్ రేట్తో ముందుకి వెళ్తున్నాం అనమాట. దీనికి ముఖ్య కారణం ఇంత ఇదిగా చేయడానికి ఒకటేమో ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజ్మెంట్ అన్నయ్య డాక్టర్ అనుభూతి గారు, అలాగే పీడియాట్రిక్ కార్డియాక్ టీమ్ డాక్టర్ దిలీప్ గారు, డాక్టర్ శ్రీమన్నారాయణ గారు, డాక్టర్ విక్రమ్ గారు, అదర్ కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ అందరూ కలిసి చేయటం వల్లనే మనం ఇంత సక్సెస్ రేట్ను 99% సక్సెస్ రేట్ అంటే ఇట్స్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ అండి.
ఎందుకంటే పిల్లల్లో చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు ఉంటారు. ఇంత కాంప్లెక్స్ హార్ట్స్ ఉన్నకి ఇంత కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ చేసి అంత సక్సెస్ రేట్ ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అనమాట. So I would like to thank the whole pediatric cardiac team on this occasion. And Rotary Club Association వచ్చేసరికి it's the last 3 years నుంచి been closely associated with the team అండి. 2018లో మేము చేస్తున్న గుడ్ వర్క్ చూసి ఇందాక అన్నయ్య చెప్పినట్టు వాళ్ళే ముందుకు వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చున్నారు. 62 హార్ట్ సర్జరీస్కి సపోర్ట్ ఇచ్చున్నారు. అలాగే ఇప్పుడు 70 చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్కి సపోర్ట్ ఇస్తున్నారు. దాదాపుగా 58 lakhs వరకు ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్స్ టు ఆల్ రోటరీ క్లబ్ టీమ్ అండి, సతీష్ గారు, పటాభరామి గారు, చంద్రరాజు గారు అండ్ అదర్ టీమ్ మెంబర్స్, మోహన్ రావు గారు. అండ్ వుడ్ లైక్ టు కంటిన్యూ దిస్ అసోసియేషన్ అండి. ఇదే కాకుండా ముందు కూడా ప్రతి సంవత్సరం ఈ అసోసియేషన్ మంది ఎన్నో సంవత్సరాల పాటు కంటిన్యూ అవ్వాలని ఆశిస్తున్నాను. On this occasion, I just want to tell very briefly about హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అండి. అంటే ప్రీటర్మ్ బేబీస్లో నెలలు నిండకుండా పుట్టిన బేబీస్కి తల్లిపాలు రావటము, తల్లిపాలు దొరకడం అనేది కష్టం అవుతుంది బికాస్ ఆఫ్ లాక్టేషన్ ఫెయిల్యూర్. సో దానికి ఒక మిల్క్ బ్యాంక్, తల్లిపాలు మిల్క్ బ్యాంక్ అనేది ఇప్పుడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. సో ఆ మిల్క్ బ్యాంక్ ఉంటే కనుక దానిలో మిల్క్ అది స్టోరేజ్ చేసి ప్రీటర్మ్ బేబీస్కి ఇవ్వచ్చు అనమాట. దానివల్ల ప్రేమిల విధంగా చాలా మంచి జరుగుతుంది, అదేవిధంగా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట. సో దానికి రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకి వచ్చారు, దానికి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అది కూడా వర్కౌట్ అయితే చాలా బాగుంటుందండి. సో finally, I would like to thank all the people on this occasion, mukhyanga Srinivas garu and other Rotary Club members and Andhra Hospitals management. Thank you very much. I request our Rotary District Governor Satish Babu garu to say a few words. You know, Rotary District means it extends from Srikakulam to Krishna District with about 75 clubs. It is one of the vibrant districts, and for this year, Satish Babu is the District Governor for that. పెద్దలు పట్టవరావు గారు, దాస్ గారు, ఆంధ్ర హాస్పిటల్ మేనేజ్మెంట్, ముఖ్యంగా గౌరవనీయులు వెల్లంపల్లి గారు, ముందుగా వెల్లంపల్లి గారు కూడా మా పాత రోటరీ సభ్యులు అని చెప్పి నేను గర్విస్తాను. థ్యాంక్ యూ వెల్లంపల్లి గారు. రోటరీతో మీ అసోసియేషన్కి ఎప్పుడు మీరు రోటరీ కార్యక్రమాలకు ముందుంటారు. మీరు ఆల్ ద ప్రెస్ పీపుల్ గుడ్ మార్నింగ్ అండి. సో రోటరీ ఇంటర్నేషనల్ అండ్ రోటరీ ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎన్జిఓ, 200 పైచిల కంట్రీల్లో 35,000 క్లబ్బులతో 12 లక్షల మంది సభ్యులతో ఉన్న ఒక అతిపెద్ద సేవా సంస్థ. రోటరీ సేవా కార్యక్రమాలు నిరంతరంగా, అంటే ఇందాక పట్టభరావు గారు చెప్పినట్టుగా 7 రకాల ఏరియాస్ రోటరీ సెలెక్ట్ చేసుకుంది. అవి మదర్ అండ్ చైల్డ్ అవనండి, లేకపోతే బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీ, పీస్ ప్రివెన్షన్, డిసీజ్ ప్రివెన్షన్, కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్ అండ్ పీస్ డెవలప్మెంట్, అలాగే ఎన్విరాన్మెంట్, ఇలా 7 రకాల ఏరియాస్లో రోటరీ తన సేవలు ఎనలేని సేవలు ఇస్తూ ఉంది. సో ఈ ప్రపంచంలోనే రోటరీని కొన్ని డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేస్తారు, 532 డిస్ట్రిక్ట్స్గా. దాంట్లో ఒక డిస్ట్రిక్ట్ మన రోటరీ 3020. ఈ 3020 ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న పరిధిలో ఉన్న 75 క్లబ్బుల్లో మన వన్ ఆఫ్ ద వైబ్రెంట్ క్లబ్స్, అంటే ఒక ఓల్డెస్ట్ అండ్ రెస్పెక్టబుల్ క్లబ్స్లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఉంటుంది. అంటే దాంట్లో ఒక 3 లెజెండ్ పీడీజీలు ఉంటాం. ఆ క్లబ్ని ఎంతో సమర్థవంతంగా నడిపిస్తూ ఆ క్లబ్ కార్యక్రమాలు ఎంతోమంది పేదలకి ఎంతో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. వాటిలో ఒక కార్యక్రమం ఇంతకుముందు చేసిన సర్జరీస్తో పాటు ఇప్పుడు చేస్తున్న ఈ సర్జరీస్ ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యం, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడలో చేస్తున్న ఈ మహత్తర యజ్ఞం అని అనాలి దీన్ని. 70 మంది చిన్నారులకి ఆల్మోస్ట్ దే ఆర్ గివింగ్ లైఫ్. సో ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ ఆంధ్ర హాస్పిటల్ అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ. ఫ్రెండ్స్, అంటే దీంతో పాటుగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ చేస్తున్న అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ మీ దృష్టికి తీసుకురావాలి. ఈ సంవత్సరం నేను గవర్నర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత రాజమండ్రి గౌతమి ఐ హాస్పిటల్కి క్లారస్ 700 అనే ఒక అడ్వాన్స్డ్ రెటీనా ఎక్విప్మెంట్, సర్జరీ ఎక్విప్మెంట్ని 1,50,00,000 రూపాయల కాస్ట్తో మన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వాళ్ళు గ్లోబల్ గ్రాంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ అచీవ్మెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ. అలాగే నున్నలోని జెడ్పీ స్కూల్లో ఒక 40 టాయిలెట్స్, 20 మంది గర్ల్స్కి 20 మంది బాయ్స్కి వాళ్ళు టాయిలెట్స్ లేకుండా ఇబ్బంది పడటం గమనించి ఈ క్లబ్ ముందుకు వచ్చి 40 టాయిలెట్స్ కట్టడం జరుగుతుంది. అది ఫైనల్ స్టేజ్లో ఉంది. తొందరలోనే ఇనాగరేషన్ కూడా జరుగుతుంది. దాని తోడుగా ఇప్పుడు ఈ కార్యక్రమం. అలాగే
ఆ క్లబ్లో చంద్రరాజు గారు, సురేష్ కుమార్ గారు, ఎంతోమంది, పట్టాభి గారు, దాస్ గారు, మోహన్ ప్రసాద్ గారు లాంటి పీడీజీతో పాటు సమర్థులైన నాయకులు ఎంతోమంది ఉండి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్లో వీటితో పాటు ఈ సంవత్సరం చేస్తున్న మరికొన్ని కార్యక్రమాలు ప్రెస్ వారికి, పర్టికులర్ కృష్ణా జిల్లా వాళ్ళకి 2-3 కార్యక్రమాలు రోటరీ చేపట్టిన కార్యక్రమాల మీద దృష్టికి తీసుకురావాలి. ఉయ్యూరులోని ఐ హాస్పిటల్కి రెటీనా ప్రివెన్షన్ ఎక్విప్మెంట్ 20 లక్షల రూపాయలతో ఇవ్వడం జరిగింది. మనం ఉయ్యూరు ఐ హాస్పిటల్ అంటే మొత్తం కృష్ణా జిల్లా అందరూ కూడా సుపరిచితం. ఎక్కడ ఈ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు ఉచితంగా సర్జరీలు చేస్తున్నారు. అలాంటి రోటరీ క్లబ్ ఉయ్యూరు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న దానికి ఒక అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ అని ఒక అనాథాశ్రమానికి 1,10,00,000తో స్టేట్ ఆఫ్ ఆర్ట్ వాటర్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ హీల్ ప్యారడైజ్ అనేది మన పాత అసిస్టెంట్ జాయింట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ అజయ్ కుమార్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. దానికి కూడా ఆ సేవా కార్యక్రమం కూడా ముందుకెళ్తుంది. ఇవన్నీ కాకుండా రాబోయే నెల రోజుల్లో ఒక 400 మంది స్వయం ఉపాధి కోసం మహిళలకి కుట్టు మెషిన్లు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తుంది డిస్ట్రిక్ట్ 3020. అలాగే 200 వీల్ చైర్స్ కూడా డొనేట్ చేయబోతున్నాం. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న రోటరీని మీరందరూ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇదన్నిటికంటే కూడా ముఖ్యంగా పోలియో ఎరాడికేషన్కి రోటరీ చేస్తున్న సేవ చాలా చెబుతాం. ఆల్రెడీ 13,000 కోట్ల రూపాయలు పోలియోకి డొనేట్ చేస్తుంది. సో పోలియో ఎరాడికేషన్కి రోటరీ ఇప్పటికీ కట్టుబడి ఉంది, గ్లోబల్ ఎరాడికేషన్కి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్ టు టేక్ ఎ నోట్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టివిటీస్ డన్ బై రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అండ్ రోటరీ 3020 ఇన్ జనరల్. థ్యాంక్ యూ. ఎన్నో కార్యక్రమాలు ముందు చేపడుతాను మీకు హామీ ఇస్తూ థ్యాంక్ యూ. ఫార్మల్ ఇనాగరేషన్ గుర్తుగా రిబ్బన్ కట్ చేసి మన మంత్రివర్యులు దాన్ని ఇనాగరేట్ చేస్తారు. ఇప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ద్వారా రోటరీ ఫౌండేషన్ అందిస్తున్న ధన సహాయాన్ని చెక్ రూపంలో ఆంధ్ర హాస్పిటల్ వారికి మినిస్టర్ గారి చేతి మీదుగా ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఒక 70 మంది చిన్నారులకి హార్ట్ సర్జరీ కోసం చెప్పని సుమారుగా 60 లక్షల రూపాయలు వ్యయం చేసి ఏదైతే ఆంధ్ర హాస్పిటల్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూగా చేస్తున్నారు, వారికి సహాయం చేసే విధంగా ముందుకు వచ్చేందుకు రోటరీ క్లబ్ వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటాను. ముఖ్యంగా మన సతీష్ బాబు గారు ఈ క్లబ్కి గవర్నర్గా ఉన్న వ్యవస్థ సతీష్ బాబు గారికి, ఆంధ్ర హాస్పిటల్ పివి రామారావు గారికి, రమణమూర్తి గారికి, అదేవిధంగా చంద్రరాజు గారికి, మోహన్ గారికి, కామినేని పట్టాభిరామయ్య గారికి, ఇక్కడ ఈ హాస్పిటల్లో దిలీప్ కుమార్ గారికి, విక్రమ్ గారికి, శ్రీమనారాయణ గారికి, ఆర్ వెంకటరావు గారికి, గులామోహన్ గారికి, ఇతర డాక్టర్స్కి, ఈ యొక్క రోటరీ క్లబ్ మెంబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకున్నాను. సుమారుగా ఇప్పటివరకు 2018 నుంచి ఇప్పటివరకు 2000 పైబడి చిన్నారులకి వివిధ సంస్థల ద్వారా కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర హాస్పిటల్ వారి యొక్క ఆర్థిక సహకారం కావచ్చు, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నందుకు ఆంధ్ర హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ఆ యొక్క ఒక మంచి సంకల్పంతో ఏదైతే చిన్నారులకి చెప్పుకోలేని ప్రాబ్లం హార్ట్లో హోల్స్ కావచ్చు, ఇతర వాటి మీద పిల్లల డాక్టర్ నిపుణులు తీసుకొచ్చి దీనికి బ్రాండ్ అంబాసిడర్ కింద ఇంతకుముందు మహేష్ బాబు చేస్తున్నాడు, సమంత కలుపుతున్నారు. ఇక్కడికి ఎంతోమంది ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే ఉచితంగా మీరు వైద్యం చేయించుకోండి, మీకు అన్ని విధాలు కూడా ఈ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా మన రోటరీ క్లబ్ లాంటి సంస్థలు కావచ్చు సహకారం అందిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మానసపుత్రిక లాంటి స్కీమ్ అది. ఇంతకుముందు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వైద్యం గురించి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఆ రోజు ఆరోగ్యశ్రీని పెట్టి పూర్తిగా కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆరోగ్యాన్ని బాధ్యతగా తీసుకున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా కూడా ఆరోగ్యశ్రేణి నిర్వహణ చేసాం మనం చూడడం జరిగింది. దాన్ని మళ్ళీ గాడిలో పెడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని పథకాలని కూడా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా వైద్యం ఉచితంగా చేయించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంకల్పించి అన్ని వైద్యాలు కూడా ఆరోగ్యశ్రీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో లేని వారు కావచ్చు, వివిధ రకాల టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇటువంటి సంస్థల ద్వారా అయితే ఆంధ్ర హాస్పిటల్ ఈరోజు విజయవాడలోనే ఒక మేజర్గా 3 హాస్పిటల్స్ ఉన్నాయి. అటు ఏలూరు కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పెద్ద హాస్పిటల్గా ఈరోజు ఆంధ్ర హాస్పిటల్ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారు. తప్పకుండా వారి యొక్క చేసిన సేవలు ఏదైతే చిన్నారులకి చెప్పుకోలేని వయసులో వారికి కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది చాలా పూర్తిగా ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పని తెలియపరచుకుంటూ, తప్పకుండా ప్రభుత్వం నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఈ యొక్క హాస్పిటల్ కావచ్చు అన్ని విధాలు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్పని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటూ, ఈ యొక్క వైద్యాన్ని ఎవరైతే చేయించుకున్నారో అందరికీ కూడా విజయం కావాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలని చెప్పి ఇందాక చక్రవర్తి గారు చెప్తున్నట్టుకున్నారు. ఈ హాస్పిటల్ టీంలోనే విజయం ఉందని చెప్పని తప్పకుండా అది నిజంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే చిన్న వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎంతో వయసు ఉంది. పట్టాభిరామ్ గారు చెప్పారు, కొంచెం ఆర్థిక స్తోమత లేక 5 ఏళ్ళు 4 ఏళ్ళు చనిపోయే పరిస్థితి ఉంది. వారందరికీ కూడా ఇటువంటి అవకాశం వస్తుందని చెప్పని వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సర్వీస్ వినియోగించుకొని సోషల్ మీడియా కూడా చాలా చూస్తుంటారు. ఆంధ్ర హాస్పిటల్ ఈరోజు వైద్యం చేస్తారని చెప్పని ఆల్మోస్ట్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సోషల్ మీడియాలో అనడం, దాన్ని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ పిల్లలకి రావడం, ఇక్కడ చేయించుకోవడం అనేది ఈ హాస్పిటల్ యొక్క మెయింటెనెన్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు రమణమూర్తి గారు చెప్తున్నారు, సుమారుగా అప్పటి నుంచి ఎప్పటికీ చూసుకుని సుమారు 4 కోట్ల పైబడి హాస్పిటల్కి ఎక్స్పెండిచర్ దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇందాక చెప్పారు 70 మంది పిల్లల కంటే సుమారు 1,40,00,000 వస్తే సుమారుగా 58 లక్షలు మాత్రమే ఈ యొక్క రోటరీ క్లబ్ ఇవ్వడం జరిగింది. మిగతాదంతా కూడా హాస్పిటల్ ఏంటంటే ఒక చారిటీ ఉద్దేశంతో ఒక పక్క వైద్య సౌకర్యం సదుపాయాలు చేసుకుంటూ అటు పక్క వైద్యం చేసుకుంటూ మరో పక్క సర్వీస్ చేసే విధంగా ఈ హాస్పిటల్ యజమాన్యం పనిచేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీ పెరిగే విధంగా హాస్పిటల్ వారికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను సార్. రోటరీ క్లబ్ విజయవాడ తరఫున మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సీనియర్ లెఫ్టినెంట్ ఎంసీ దాస్ గారు మినిస్టర్ గారికి ఒక బొకే ఇస్తారు. మినిస్టర్ గారి కన్నా వారి శిష్యుడిగా ఒక బొకే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ దాస్ గారు.